సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూశారు కదా. సో ఇలాంటి ట్రెండింగ్ స్టేటస్ వీడియోని మీకు నచ్చిన వాళ్ళ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తానన్నమాట. సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనము కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఎవరి ఫోటోతో స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి మోడల్ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాను. చేసిన తర్వాత సో ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ లైన్ కూడా మీరు వచ్చేసరికి వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు స్టేటస్ వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ మనకు విగ్నేట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసి ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి బ్లర్ స్ట్రెంత్ని అయితే ఈ విధంగా మీరు పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒక 4-5 అయితే ఈ విధంగా పెంచుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసరికి మనము సర్కిల్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి మీరు సర్కిల్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లైన్ కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా మీరు ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి సో ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి మాస్క్ని అయితే ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ షేప్ని అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు స్క్వైర్ షేప్లో వచ్చేసరికి ఫోటోని అయితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కరెక్ట్గా స్క్వైర్ షేప్లో అయితే ఫోటోని అయితే క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసరికి కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో కరెక్ట్గా ఇక్కడ ఫ్రేమ్లోకి అయితే అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మనమైతే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు సైజ్ని అయితే కొంచెం పెద్దదిగా అయితే చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి సర్కిల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు బార్డర్ లాగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మళ్ళీ అదే లేని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినట్లయితే మనకు డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మీరు ఈ విధంగా పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దదిగా చేసినట్లయితే మనకు ఇంకొక సర్కిల్ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి ఇక్కడ మనం వచ్చేసరికి డాటెడ్ సర్కిల్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో డాట్స్ లాగా ఉంటుంది సర్కిల్. సో ఆ సర్కిల్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ లైన్ కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడైతే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ విధంగా మీరు ఫోటోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సైజ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా పెద్దగా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు కీ యానిమేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడికైతే మిడిల్లోకి అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో వీడియో లాస్ట్కి వచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఈ విధంగా మీరు మళ్ళీ రొటేట్ అయితే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో సూపర్గా ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ వచ్చి మనము బార్స్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు బార్స్ వీడియోని అయితే ఇక్కడ
సెలెక్ట్ అయితే చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్ లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడైతే మీరు ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం చిన్నదిగా అయితే చేసి ఇక్కడైతే కరెక్ట్ గా ప్లేస్ అయితే చేసుకోండి. చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బార్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట. సో ఇప్పటికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో లిరిక్స్ వీడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్ లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు లిరిక్స్ కూడా రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు వచ్చేసి కొంచెం చిన్నదిగా అయితే చేసుకొని సో ఇక్కడైతే కరెక్ట్గా మిడిల్ అయితే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు లిరిక్స్ కూడా రావడం జరుగుతాయి. సో ఎప్పుడైతే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టెక్స్ట్ ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు టెక్స్ట్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సౌండ్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సౌండ్స్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మనకు హుయి అని ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి సో ఏదో ఒక కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఈ కలరే బాగుంది అనుకుంటా. సో ఈ కలర్ని అయితే ఇక్కడ ఉంచాను. సౌండ్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో పార్టికల్స్ వీడియోని అయితే ఇప్పుడు ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ పార్టికల్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్ లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట. సో పార్టికల్స్ కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనమాట. అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసరికి లాస్ట్ హుయి అని ఉంటుంది. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను డిఫాల్ట్గా ఇదే కలర్ని అయితే ఇక్కడ ఉంచుతాను. సౌండ్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కలర్ ఎఫెక్ట్ పార్టికల్స్ వీడియోని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం మీరు వచ్చేసరికి ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ పార్టికల్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి అనమాట. సో ఇక ఫైనల్గా మనం వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో బార్డర్ ఇమేజ్ని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఇప్పుడు బార్డర్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేసి ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసుకోండి. సౌండ్స్ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా బార్డర్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ లేయర్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసినట్లయితే మనకు స్టేటస్ వీడియో అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో సూపర్గా ఉంది కదా. సో ఇక వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.